మరి ఇటువంటి పరిస్థితులలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ప్రత్యేకించి ఆడబిడ్డల దుఃఖం ఎవరికి కూడా మంచిది కాదు. మరి ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఏడుస్తేనే ఆ ఇంటికి మంచిది కాదంటారు. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరిగిపోతుంది. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన స్కూళ్ళలోకి వాళ్ళు వెళ్ళి పరీక్షలు రాయాలి. ఇల్లు మంచిగుండి అంత మంచిగుంటే కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడతారు. అట్లాంటిది రాత్రికి రాత్రి బుల్డోజర్లు వచ్చి కొట్టి పడేసి పుస్తకాలతో సహా మొత్తానికి నేలమట్టం చేసినారు మీ ఇంట్లన్నీ. అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ అనేక మంది వచ్చిపోయినారు, ఏదో టూరిస్టులు వచ్చిపోయినట్టు, ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయినారు. ఎగ్జిబిషన్ అయిదేమన్నా కాదు కదా, మన దుఃఖం కదా, మన ఆవేదన కదా, మన ఇల్లు కదా, మన మొత్తం జీవితం కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ లాగా ఉంది. నన్ను చాలా మంది అడిగారు, మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అంటే నేను ఒకటే మాట చెప్పిన, నేను ఎక్కడున్నా ఆడబిడ్డల పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా పేదవాళ్ళ పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా మీకోసం మాట్లాడుతూనే ఉంటా అని చెప్పాను. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వచ్చిన తర్వాత సొల్యూషన్ లేకుండా, పరిష్కారం లేకుండా వెళ్ళను. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. ఇంతకు ముందు రాగానే నేనేదో వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలే, కూర్చొని సావధానంగా మీతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి ఒప్పించి ముందుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి మీ అందరు కూడా ఓపికందా? మీ అందరు కూడా గట్టి కూర్చుంటారా? ఎందుకంటే ఇవాళ ఇక్కడ నాతో పాటు విశారదన్ మహారాజ్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా మొండిఘటం, పట్టుబడితే వదిలినటువంటి మనిషి కాబట్టి మనకు తోడుగా ఇవాళ ఇంతమంది ఆడబిడ్డలకు తోడుగా ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, తెలంగాణ జాగృతి, ఇంకా అనేక ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అందరం కలిసి ఇవాళ ఒక పరిష్కారం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనని ఇక్కడికి తోలిండ్రు అంతే, వదిలేసిండ్రు. ఎంత విషాదం అంటే కనీసం మహిళలకు ప్రత్యేకంగా, పురుషులకు ప్రత్యేకంగా కూడా వసతి ఇవ్వలేదు. కనీసం ఇప్పటి వరకు డిఎన్ఎంహెచ్ఓ వచ్చి ఒక్క హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదు. ఎందుకోసం ఆలోచన ఉండాలి కదా. సందట్లో సడేమియా అని చెప్పి అంతకుముందు మన ఇల్లు కూల్చడానికి ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడో ఇప్పుడో భోజనాలు పెట్టి, మెడికల్ క్యాంపులు పెట్టి పాపం కాడుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పులేదు, మంచిదే, చేయాలి. కానీ జిల్లా కలెక్టర్ గారు ఏమైనారు, ప్రాథమికమైనటువంటి బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఇంతమంది మనుషుల్ని ఒక కొట్టంలో తోలినట్టు తోలిండ్రు. చిన్న పిల్లలు ఉన్నారు, కనీసం వారి ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం కూడా కన్సర్న్ లేదని అర్థమవుతా ఉన్నది. అన్యాయం ఇది, దారుణం ఇది. ఒక్క రోజు కూడా కలెక్టర్ గారు ఇక్కడ రాలేదని చెప్తా ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ జిల్లా నుండి మీరు 3 మంత్రులు ఇచ్చారు, 3 మంత్రులు గెలిపించి పంపించారు. ఒక్క మంత్రి కూడా కనీసం ఇంతమంది ఆడబిడ్డలు ఉంటే ఇక్కడికి రావాలన్న సోయి లేదు. ఖచ్చితంగా మంత్రులు మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, అందరికన్నా ముందు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి. ఇది ప్రధానమైన డిమాండ్. రెండవది, ఎక్కడైతే ఏ ప్లేస్ లోంచి, ఏ జాగాలో నుంచి అయితే మనం నిలబట్టినో, ఎక్కడైతే మన ఇల్లు నిలబట్టం చేసినో అక్కడే మనకు ప్లేస్ ఇవ్వాలి, అక్కడే మనకు ఇల్లు కట్టించి ఇవ్వాలి. ముఖ్యమైన డిమాండ్. ఇంకెక్కడో ఇస్తాం, ఏదో దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంకెటో వెళ్ళమంటే వెళ్తారా?